కేబుల్ న్యూస్ కి స్వాగతం. ఫిబ్రవరి 12వ తేదీన జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు ఏఐటియుసి నాయకులు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 12వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు ఏఐటియుసి నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ బాపిరాజుకు పారిశుద్ధ్య కార్మికుల తరపున వారు సమ్మె నోటీస్ అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నవంబర్ 21న తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని కొనసాగించాలని, కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, వారిని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాలు, జాతీయ కిసాన్ సంయుక్త మోర్చా సంఘాల పిలుపు మేరకు ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 12న జరగబోయే సమ్మెను ఏఐటియుసి అనుబంధ సంఘాలు, కార్మికులు, ఉద్యోగులు, ప్రజా సంఘాలు, రైతు సంఘాల నాయకులు జయప్రదం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఏఐటియుసి నాయకులు ముదుమూడి రామారావు, బూర సుబ్రహ్మణ్యం, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 10 కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ మచిలీపట్నంలో మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులందరూ సమ్మెలో పాల్గొనాలనే ఉద్దేశంతో ఈరోజు సమ్మె నోటీస్ ఇవ్వటం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి మరి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని తదితర డిమాండ్లతో ఈరోజు మున్సిపల్ కార్మికులకు సంబంధించి గత ప్రభుత్వం 62 సంవత్సరాలు మరి వయో పరిమితి పెంచుతామని చెప్పింది. రిటైర్ అయిన సందర్భంలో దాదాపు 75,000 రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తామని చెప్పింది. అదే సందర్భంలో ప్రమాదంగా చనిపోయిన కార్మికుడికి 7 లక్షల రూపాయలు, మట్టి ఖర్చులకు సంబంధించి 20,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి సంతకం పెట్టింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ రోజు వరకు కూడా వాటిని ఇవ్వని పరిస్థితి, అమలు చేయని పరిస్థితి. అదే సందర్భంలో ఈరోజు 60 సంవత్సరాలు నిండిన కార్మికుల్ని దాదాపు 50 మంది కార్మికులు ఈరోజు రిటైర్ అయ్యారు. వాళ్ళ ఫ్యామిలీ సభ్యులకి ఉద్యోగాలు ఇవ్వలేదు, చనిపోయిన కార్మికులకి ఉద్యోగాలు ఇవ్వలేదు, కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ఇవ్వని పరిస్థితి. కాబట్టి ఈరోజు ఈ తదితర డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో భాగంగా ఫిబ్రవరి 12వ తేదీన మచిలీపట్నంలో పనిచేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, పర్మనెంట్ కార్మికులందరూ కార్మిక సంఘాలు ఒకరోజు సమ్మెకు పిలిపించాయి. అందులో భాగంగా ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి ఏఐటిసి, సిఐటి ఆధ్వర్యాన సమ్మె నోటీస్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాం. ప్రధానంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 కోడ్ల కార్మిక విధానం వల్ల కార్మికులు అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి అరకొర సమస్యలు కూడా ఈ 4 కోడ్లు తీసుకురావటం వల్ల అవన్నీ కూడా రద్దవుతాయి. పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి హక్కులన్నీ కూడా పోతాయి. రెండోది, కార్మికులు యూనియన్ పెట్టుకునేటువంటి అవకాశం లేదు. అదేవిధంగా కాంట్రాక్టర్లు పని గంటలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 8 గంటల నుంచి 12 గంటలకి తీసుకొచ్చింది. ఇవాళ ఈ 4 కోడ్లు అమలు జరిపితే కార్మికులకి పని గంటలు అనేవి ఉండవు, సమ్మె చేయటానికి లేదు. ఈ హక్కులన్నీ కూడా పోయేటువంటి పరిస్థితి ఉన్నాయి. మిగిలినటువంటి సమస్యలన్నీ ఏదో రకంగా పోరాటం చేసి ఒకరోజు, రెండో రోజు, కొంతకాలం అయిన తర్వాత అయినా సాధించుకుంటున్నాం. ఇవన్నీ కూడా పోయేటువంటి పరిస్థితి. దీన్ని గమనించి మొత్తం దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఈ సమ్మెలో పాల్గొవాలని, అదేవిధంగా సరే ఇక్కడ కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి మున్సిపల్ కార్మికుల సమ్మె నోటీస్ ఇవ్వటం గురించి ఈరోజు మున్సిపల్ కార్యాలయంకు రావటం జరిగింది. అయితే కార్మికులు ఎంతో కష్టపడి సాధించుకున్నటువంటి హక్కులని కాలరాసే విధంగా ఈ యొక్క 4 లేబర్ కోడ్లు తీసుకురావటం జరిగింది. అయితే ఇప్పటికైనా సరే ఈ యొక్క ప్రభుత్వాలు వెనక్కి తగ్గి కార్మికులకి న్యాయం చేసేలాగా ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 10 కార్మిక సంఘాలు కూడా ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. అయితే ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి ఏఐటియుసి, సిఐటియుగా ఈరోజు మేము ఈ మున్సిపల్ కార్యాలయంలో
ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. అయితే గత కొంతకాలంగా మున్సిపల్ కార్మికులకి ఇవ్వవలసినటువంటి బట్టలు, కొబ్బరి నూనె, చెప్పులు, తర్వాత నెల నెల జీతాలు కూడా సరిగ్గా ఇచ్చే పరిస్థితి లేదు. అయితే ఎన్నోసార్లు అధికారులను కలిసినా కూడా ఇదిగో మేము సరి చేసుకుంటాం అంటూనే ఉంటున్నారు. కానీ అయితే ఇదైతే దారిన పడే పరిస్థితి లేదు. అధికారులు ఇప్పటికైనా సరే దీని మీద దృష్టి పెట్టి కార్మికులకు రావాల్సినవన్నీ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి కోరటం జరుగుతుంది. అలాగే పండగ సెలవులు, తర్వాత వారాంతరపు సెలవులు కూడా పూర్తిగా అమలు చేయాలని, పిఎఫ్, ఈఎస్ఐకి సంబంధించి ఈ యొక్క కార్మికుల ఖాతాల్లో జమ చేయవలసిన ముగ్గురు మాజీ సభ్యుల మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ నగరపాలక సంస్థ సాధారణ సమావేశం వాయిదా పడింది. ముగ్గురు మాజీ సభ్యుల మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ నగరపాలక సంస్థ సాధారణ సమావేశం వాయిదా పడింది. మేయర్ చిటికన వెంకటేశ్వరం అధ్యక్షతన జరిగిన నగరపాలక సంస్థ సమావేశం నిర్వహించారు. ఇటీవల మృతి చెందిన మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు చలమలశెట్టి శ్రీకృష్ణ, చలమలశెట్టి పార్థసారథి, సాతులూరి రాంచారయ్యలకు సమావేశం సంతాపం ప్రకటించి సభ్యులు 2 నిమిషాలు మౌనం పాటించారు. పట్టణాభివృద్ధికి దివంగత మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు చేసిన కృషిని పలువురు కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మధ్యకాలంలో మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేసి ఉన్నారు. వారు కూడా ఇటీవలే 11/1/2026 అకాల మరణానికి గురి అయినారు. అలాగే మరి శ్రీ సాతులూరి నాంచారయ్య గారు మచిలీపట్నం పురపాలక సంఘం నందు 2014-19 మధ్యకాలంలో కోఆపరేషన్ సభ్యునిగా పనిచేసి ఉన్నారు. వారు ఇటీవలే 2/1/2025 అకాల మరణానికి గురి అయినారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ కౌన్సిల్ సభ్యుల తరఫున వారి ఆత్మకు శాంతి కలగాలని భగవాన్ ప్రార్థిస్తూ 2 నిమిషాలు వారి గౌరవం, వారి గౌరవార్థం మనం ఈ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెడతాం. కొంచెం బాధ అనిపించిన వారి గౌరవం ఇవ్వాల్సిందిగా గౌరవ సభ్యులందరినీ కూడా కోరుకుంటూ, అలాగే చలమలశెట్టి శ్రీకృష్ణ గారి అధ్యక్ష మరి 1995-2000 సంవత్సరంలో గౌరవ చైర్మన్ గారు చలమలశెట్టి వెంకటలక్ష్మి గారి నాయకత్వంలో హౌస్ గా పనిచేశారు అధ్యక్ష. ఈయన రాజకీయ దిట్ట అధ్యక్ష. మరి చిలకలపూడిలో ఎలాంటి రాజకీయాన్నైనా భూస్థాపితం చేయాలన్నా, రాజకీయం నిలబెట్టాలన్నా, ఒక పార్టీని గెలిపించాలన్నా, ఓడగొట్టాలన్నా చిలకలపూడే పెట్టింది పేరు అధ్యక్ష. ఎందుకంటే నేను చెడుగా మాట్లాడతాను అధ్యక్ష. కానీ ఏంటంటే ఈ చిలకలపూడి గడ్డ మీద చలమలశెట్టి అనే ఫ్యామిలీ చాలా మంది కూడా వ్యాపారస్తులు కాబట్టి ఆయన గురించి సుబ్బర్ గారు చెప్పారు కాబట్టి ఆయనకి శాంతి కలగాలని మా టీడీపీ కార్పొరేటర్ తరఫున, మా టీడీపీ పార్టీ తరఫున తెలుపుకుంటున్నాం. ఇంకా శ్రీ చలమలశెట్టి పార్థసారథి గారు, ఆయన కూడా కాంగ్రెస్ అనుకుంటా, ఆయన కాంగ్రెస్ అనండి చలమలశెట్టి, ఆయన కూడా ప్రగాఢ సంబూతి తెలుపుతూ మా టీడీపీ కార్పొరేటర్ తరఫున తెలియజేస్తున్నామని. ముఖ్యంగా సాతులూరి నాంచారయ్య గారు, ఆయన 1982లో ఎన్టీఆర్ అభిమానిగా ఉండి ఆయన మీద అభిమానంతో రాజకీయాలకు రావడం జరిగింది అధ్యక్ష. రాజకీయాలకు వచ్చి ఆయన ఒక ఎస్సీ సామాజిక వర్గం నుంచి వచ్చి ఆయన చేసిన సేవలు ఎనలేనివి అధ్యక్ష. ఆయన ఆర్టీసీ టీఎన్టీయూసీలో కూడా సభ్యుడిగా చేరి మాజీ ఎమ్మెల్యే దివంగత కొల్లిపర రమణయ్య నాయుడు వర్ధంతి సందర్భంగా పలువురు కూటమి నాయకులు, పట్టణ ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే దివంగత కొల్లిపర రమణయ్య నాయుడు వర్ధంతి సందర్భంగా పలువురు కూటమి నాయకులు, పట్టణ ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ మరియు న్యాయవాది దివంగత కొల్లిపర రమణయ్య నాయుడు వర్ధంతిని పలువురు కూటమి నాయకులు, పట్టణ ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేవతి సెంటర్లోని రమణయ్య నాయుడు విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో పలువురు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ మచిలీపట్నం పోర్టుకు కొల్లిపర రమణయ్య నాయుడు పేరు పెట్టాలని, ఆయన విగ్రహం ఉన్న ప్రాంతానికి రమణయ్య నాయుడు సెంటర్ గా నామకరణం చేయాలని కోరారు. కొల్లిపర రమణయ్య నాయుడు వివిధ పదవుల్లో మచిలీపట్నం అభివృద్ధికి చేసిన కృషి మరవలేందన్నారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాది కొల్లిపర రమణమూర్తి, రవి, శేషరమణ, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపిచంద్, న్యాయవాదులు సోడిశెట్టి బాలాజీ, లంకిశెట్టి బాలాజీ, జనసేన అధ్యక్షుడు గడ్డం రాజు, బీజేపీ నాయకుడు పంతం గజేంద్రరావు, ప్రముఖ న్యాయవాదులు, వివిధ రాజకీయ పార్టీ వర్గాల నాయకులు, ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్గా, మచిలీపట్నం శాసనసభ్యునిగా, ఒక న్యాయవాదిగా, జిల్లా కోర్టు పీపీగా పనిచేసినటువంటి బహదూర్ కొల్లిపర రమణయ్య గారి యొక్క 66వ వర్ధంతి ఈ రోజున ఇక్కడ జరుగుతూ ఉంది. దీనికి మరి పెద్దలు సోడిశెట్టి బాలాజీ గారు, బండి రామకృష్ణ గారు, రాజు గారు, మా గోపిచంద్ గారు, పెద్దలు అందరూ కూడా రావడం జరిగింది. ఆ మహనీయుడు నీతి నిజాయితీతో పదవికి వన్నె తెచ్చే విధంగా అన్ని పదవులు నిర్వహించారు. ఆ మహనీయుడు ఘనంగా నివాళులర్పించాల్సిన అవసరం ఉంది. మన బందర్లో నిర్మించిన బందర్ పోర్టుకి రమణయ్య నాయుడు గారి పేరు పెట్టాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇందుకోసం బందర్ అభివృద్ధి కోసం ఆయన కంగణం కట్టుకున్నాడు. అటువంటి మహనీయుడిని రాబోయే తరానికి అందించాలంటే బందర్ పోర్టుకి రమణయ్య నాయుడు గారి పేరు పెట్టాలని కూడా నేను ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను కోరుతున్నాను. ఘనంగా జరుపుకుంటున్నది చాలా ముదావహం. ఇక్కడ ఒక 2 విషయాలు మనం చేయాల్సిన అవసరం ఉంది. చాలా ముఖ్యమైన, చాలా ఇంపార్టెంట్ డిమాండ్ బాలాజీ గారు చెప్పారు. పోర్టుకి రమణయ్య నాయుడు గారు పేరు పెట్టాలని చెప్పారు. చాలా హర్షించదగ్గ విషయం. గత తరతరాలుగా ఆయన చేసిన ప్రజాసేవకి, బందర్ అభివృద్ధికి ఆయనకి గుర్తుగా మనం నివాళులర్పించే కార్యక్రమంలో భాగంగా పోర్టుకి ఆయన పేరు పెడుతుంది. చాలా మంచిది. ఆయన ఆ రోజు చూపిన బాటే అంటే ఆయనకి కులాలకి, మతాలకి అతీతంగా చేసిన సేవలు ఈరోజు చూస్తున్నాం. మనతో ఓట్లు ఎంచుకున్న దాకానే అన్ని కులాలు కావాలి, ఓట్లు ఎంచుకుంటే తన కులమే కావాలనే తత్వంలో ఈ ప్రస్తుత తర రాజకీయ నాయకులు ఉండటం అనేది చాలా దుర్మార్గం. ఇది హర్షించదగ్గ విషయం కాదు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. ఈరోజు రమణయ్య గారు ఉంటే ఇవాళ చచ్చిపోయాడు. ఈ రోజున ఈ కులపిచ్చితో పెట్టిన రాజకీయ నాయకులు ఈ రాజకీయం చూసి రమణయ్య నాయుడు గారు ఇవాళ చచ్చిపోయాడు. 66వ వర్ధంతి కొల్లిపల్లి రమణయ్య నాయుడు గారు మచిలీపట్నంలో ఒక న్యాయవాదిగా, ఎమ్మెల్యేగా, మరి కేటీసీ బ్యాంకు చైర్మన్గా ఆయన యొక్క సేవలు అందించి ఆ రోజున ఆయన చేసిన సేవ స్ఫూర్తి ఈ రోజుకి కూడా ప్రజలందరూ కూడా మర్చిపోవాలి. ఆయన్ని ఆ రోజున ఈ నవకళా సెంటర్లో విగ్రహాన్ని ఏర్పాటు చేశారంటే ఆయన చేసిన సేవనే గుర్తింపు తెచ్చారు ఆ రోజున. అది ఆ రోజు మర్చిపోకుండా కుటుంబ సభ్యులు, ఇక్కడ ఉన్న నాయకులు, బాలాజీ గారు, లంకిశెట్టి బాలాజీ గారు, సోడిశెట్టి బాలాజీ గారు, బార్ అసోసియేషన్ నాయకులు, మరి గోపిచంద్ గారు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రోజున వచ్చి ఆయనకి నివాళులు అర్పిస్తున్నారంటే ఆయన చేసిన సేవని అందరూ గుండెల్లో బతికున్నాడని మనందరం కూడా ఉండాలని, ఆయనలాగా మనం కూడా రాజకీయాలుగా అతీతంగా, కులాలకి మతాలకు అతీతంగా ఒక న్యాయమైన పద్ధతిలో మనందరం కూడా నడవాలని. ఈడేపల్లి ఆంజనేయ స్వామి గుడి నిర్వాహకులు కొండయ్యను పలువురు ఘనంగా సత్కరించారు. గత 65 ఏళ్లుగా ఈడేపల్లిలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయాన్ని నిర్వహిస్తున్న కొండయ్యను ఆలయం వద్ద పలువురు ఘనంగా సత్కరించారు. భీష్మ ఏకాదశి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆడిటర్లు అప్పాజీ, కేతవరపు శివరాం, శివరామప్రసాద్, భాగవతర్, మడమల రాంబాబు, భక్త బృందం తదితరులు పాల్గొన్నారు. ఇంట్లో కానీ సమాజంలో కానీ పెద్దలు ఏదైతే ప్రమాణంగా స్వీకరించి వారు ఆచరించి చూపిస్తుంటారో దాన్ని మిగిలిన వాళ్ళందరూ ఆచరిస్తారు. అది కుటుంబం కావచ్చు, సమాజం కావచ్చు. అలా ఉంటే ఈ సమస్య ఉండేది కాదు ఈనాడు మన సమాజంలో. ఒకనప్పుడు సనాతన ధర్మం అత్యద్భుతంగా నడిచినప్పుడు, శాస్త్రవాకులు పూర్తిగా పాటించినప్పుడు, ఏ అదే శాస్త్రీయాలు చెప్తే అదే వేదవాకు అని భావించినప్పుడు సమస్యలు రాలేదు. ఎవడో రావడం కూడా ఆయన చెప్పేది నాకు మాత్రం తెలియదా, నేను ఎంఏపీ, ఆయనకి ఏమిటి క్వాలిఫికేషన్, చిన్నప్పుడు పెట్టారు. ఆయన అనేక మంది భారతదేశంలో చిన్న చిన్న విజయాలు సాధించిన విదేశాల నుంచి వచ్చి వాటిని పరిశీలిస్తారు. గంగాజలం ఎందుకు ఎన్ని సంవత్సరాలైనా పాడైపోదు, బాంబేలో డబ్బావాలాలు ఇన్ని దశాబ్దాల నుంచి ఒక సెకండ్ కూడా ఆలస్యం కాకుండా వర్షమైనా, ఎండైనా, వరదైనా ఆ అనుకున్న వ్యక్తికి ఆహారం అందించగలుగుతారు. వీటి గురించి విదేశీయులు పరిశోధన చేస్తారు. మన కొండయ్య గారికి
ఆలయ నిర్వహణ గురించి, ఆయన జీవితం గురించి కూడా అలాంటి పరిశోధన చేయొచ్చు. ఎందుకంటే రామాయణంలో సాగరోల్లంఘన చేయడానికి ముందు హనుమంతుడు ఉన్నప్పుడు జాంబవంతుడు ఉంటాడు, నలుడు వీరుడు, ఇటువంటి మహావీరులందరూ ఉండి ఈ సాగరాన్ని లంఘించి సీతాదర్శనం ఎలా చేయాలి, అసలు రావణాసుడు ఉన్నాడు అక్కడ ఉందో లేదో కూడా తెలియదు. వారధి కట్టారు సముద్రంలో కొండలతో కొండలతో వాటితో కొండలంటే కొండలంటే మొత్తం కొండలని మనం అనుకోవాలి కదా. కొండలు కూడా దేవతా కొండలు ఉంటాయి. అలాగా వారు మన కొండయ్య గారిని ఎత్తుకొని వాళ్ళ సేవని స్వీకరించుకున్నారు. ఆయన నాకు చిన్నప్పటి నుంచి నాకు మూడో తెలిసి నేను కొండయ్య గారిని చూస్తున్నాను. ఎందుకంటే మా ఎప్పుడు సభ్యులు వారు గారు ఈ గుడి కూడా నా ఊహలో అంతా ముందర పాడుపడిపోయి అంతా అరిగిపోయిన ప్రహరీ కూడా అవన్నీ ఉండేవి. వాటికి అక్కడ కొంతమంది సైంటిఫిక్ ఎంప్లాయీస్ వాళ్ళు చేరి ఒక పటం మాత్రం ఉండేది. ఆ పటానికి ఆదివారం నాడు పని చేసుకునేవాడు. అంటే ఏ కార్యక్రమాలు ఉండేవి కదా. బంటుమిల్లి వివిధ ఆలయాల్లో భీష్మ ఏకాదశి సందర్భంగా విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు. బంటుమిల్లి వివిధ ఆలయాల్లో భీష్మ ఏకాదశి సందర్భంగా విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ యావత్తు ప్రజలు సుఖశాంతులతో జీవించాలనే ఆకాంక్షతో లోక కళ్యాణం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఫిబ్రవరి 1వ తేదీన నాగ పౌర్ణమిని పురస్కరించుకుని నారాయణి పారాయణం నిర్వహించనున్నట్లుగా తెలిపారు. ఈ పవిత్ర కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ అర్చకులు కోరారు. వెంకటేశాయ పురుషాయ మహాత్మనే ప్రణదః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం నమో వెంకటేశాయ. మన బంటుమిల్లి మండలం బంటుమిల్లి గ్రామంలో వేంచేస్తున్నటువంటి శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానమునందు నేడు భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని ఈ పర్వదినంగా సామూహికంగా అందరితోనూ కూడా విష్ణు సహస్రనామం పారాయణ కార్యక్రమం అనేది జరుగుతూ ఉన్నది. లోకక్షేమమై, లోకహితార్థమై, లోకం యొక్క శ్రేయస్సు కోసం, లోక కళ్యాణం కోసం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా అందరూ కూడా పాలుపంచుకొని స్వామివారి యొక్క దివ్యమైనటువంటి దర్శనాన్ని చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరణ చేసి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మంగళాశాసనములు. అట్లాగనే 1వ తారీఖున మాఘ పౌర్ణమి రోజున టీటీడీ లడ్డు ప్రసాదం విషయంలో వైసీపీ చేస్తున్న అబద్ధపు ప్రచారాల పట్ల టీడీపీ శ్రేణులు మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం వద్ద నిరసన వ్యక్తం చేశారు. టీటీడీ లడ్డు ప్రసాదం విషయంలో వైసీపీ చేస్తున్న అబద్ధపు ప్రచారాల పట్ల టీడీపీ శ్రేణులు మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం వద్ద నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ చేస్తున్న అబద్ధపు ప్రచారాలకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో టీటీడీ పవిత్రత పూర్తిగా కోల్పోయిందన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యవహరించారని విమర్శించారు. సిబిఐ ఛార్జ్షీట్ ఫైల్ చేయకముందే జంతు అవశేషాలు లేవని వైసీపీ గ్లోబల్ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుందని విమర్శించారు. కల్తీ నెయ్యి విషయంలో వైసీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి రావి రత్నగిరి, మోపిదేవి టీడీపీ అధ్యక్షులు నడకుదిటి జనార్దన్ రావు, చల్లపల్లి అధ్యక్షులు మోర్ల రాంబాబు, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు చందన రంగారావు, ఎంపీటీసీ కొమ్ము పవన్, పిఎస్సిఎస్ చైర్మన్ నాదెళ్ల శరత్ చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. భక్తులు కానివ్వండి, అనేక రాష్ట్రాలు, అనేక దేశాల నుంచి వచ్చే భక్తులు చెప్తానే ఉన్నారు, లడ్డు నాణ్యత కోల్పోయింది, దీంట్లో ఏదో మోసం జరుగుతూ ఉందని గగ్గోలు పెడతానే ఉన్నారు. అలానే అందరూ అనుకున్నట్టే కూటమి ప్రభుత్వం రాగానే ఆ కల్తీ నెయ్యి లడ్డు ఎక్కడైతే కల్తీ జరిగిందో దాంట్లో నెయ్యి అనే పదార్థమే లేదు, పూర్తిగా కల్తీ జరిగిందని చెప్పి దాంట్లో జంతు అవశేషాలు కలిసినాయి అని ఎన్డీడీబీ రిపోర్టు క్లియర్ కట్గా ఇవ్వడంతో కేసు సిబిఐకి ఇచ్చారు. ఇవాళ సిబిఐ ఛార్జ్షీట్ ఫైల్ చేయకముందే జంతు అవశేషాలు లేవు అని చెప్పేసి
ఒక గోబెల్స్ ప్రచారం పెట్టి, తప్పుడు ప్రచారం పెట్టి దాన్ని ప్రజల్లోకి పంపిస్తూ ఉన్నారు. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా, గోబెల్ సంఘానికి జాతీయ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అయితే వాళ్ళ నాయకులు జిల్లాల అధ్యక్షులుగా తయారు చేసి ప్రజల్లో వాళ్ళందరినీ కూడా ఒక సైకోల్లాగా వదిలి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీసంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దు. దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. గత 5 సంవత్సరాల్లో వాళ్ళు సరఫరా చేసిన లడ్డులో నెయ్యే లేదు. అది ఖచ్చితంగా ఎన్డీడీబీ రిపోర్ట్తో పాటు కెమికల్స్తో పాలు తయారు చేసి అవి మళ్ళీ నెయ్యి కూడా తయారు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది, అక్కడ ఉన్న వైసీపీ నాయకులు అందరిది అని చెప్పనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే పాలలో అసలు నెయ్యి లేకోకుండా, అసలు పాలే లేకోకుండా కెమికల్స్తో నెయ్యి తయారు చేశారు అని చెప్పానంటే వాళ్ళకి రాష్ట్రాన్ని ఏ రకంగా ఎన్ని విధాలుగా దోసుకున్నారో కూడా అది అర్థం చేసుకోవాలని చెప్పానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ చూసుకుంటే భారతదేశంలో హిందువుల మనోభావం అంతా కూడా కొన్ని కోట్ల లడ్డూలు కోట్లు ఖర్చు పెట్టి కొన్ని కోట్లు జేబుల్లో వేసుకుంటానికి వైసీపీ నాయకులు అండ్ జగన్మోహన్ రెడ్డి జేబులు నింపుకోవటానికి హిందువుల మనోభావాలు దెబ్బతీసి ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారయ్యే లడ్డూలో దాదాపుగా కెమికల్స్, అదే రకంగా పామాయిల్ కెమికల్స్, దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా కలిపి ఆ వాసన కూడా ఆ కెమికల్స్ అన్నీ కూడా కలిపి ఇవాళ భక్తులకి అందరికి కూడా తినిపించారంటే ఇక అంతకన్నా మహాపాపం భారతదేశంలో ఎవడు కూడా చేయడు. అది చేసిన జగన్మోహన్ రెడ్డికి ఏ పాపం కొట్టుకునైతే ఇవాళ తిరుమల వెంకన్న స్వామితో పెట్టుకుంటే ఇవాళ ఏమైపోయిందో సర్వనాశనం అయ్యి 11 సీట్లకే కూర్చున్నావు. ఇంకా మీ పార్టీ అంతా సర్వనాశనం అయిపోతుందని చెప్పి వైసీపీ నాయకులు చేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదంలో కల్తీ లేదు, సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిందనేది ఒక అబద్ధ ప్రచారం చేస్తున్నారు. నిన్న చూసుకుంటే వాళ్ళు ఏదైతే కోరుకున్నారో సిబిఐ ఎంక్వైరీ కావాలని, ఆ సిబిఐ ఆధ్వర్యంలో సిఐడిఏసి ఈ రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో నిజాలు నిగ్గు తెలిస్తే అసలు ఆ లడ్డూలో నెయ్యే లేదనేది విషయం తేలింది. ఇదంతా దాచిపెట్టి ఒక కల్తీ నెయ్యి, ఏది పాలు లేని నెయ్యి, పాలు లేకుండా నెయ్యి తయారు చేయడం అనేది బాగ్దాద్ గజ దొంగల కంటే గజ దొంగలు ఈ వైసీపీ నాయకులు, మరి వాళ్ళకే సాధ్యమైంది. అలాంటి కల్తీ నెయ్యితో నెయ్యి లేని లడ్డూలు రాష్ట్ర వ్యాప్తంగా 68 లక్షల లీటర్లతో తయారు చేసిన కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్డూ ప్రసాదం హిందువులందరికీ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేసి ఎంతోమంది హిందువుల మనోభావాలు దెబ్బతీసినటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఈ వైసీపీ నాయకులు తిరుమల మోకాళ్ళ మీద నడిచెళ్ళి వాళ్ళ పాపరక్షాలు చేస్తారు. బంటుమిల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గత ప్రభుత్వం హయాంలో కెమికల్స్ తో కూడిన నెయ్యిని లడ్డు తయారీలో ఉపయోగించినట్లు సిట్ దర్యాప్తులో ఛార్జిషీట్ దాఖలైన నేపథ్యంలో బంటుమిల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే అతి పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదాన్ని కెమికల్స్ తో గత వైసీపీ ప్రభుత్వం కల్తీ చేసినట్లు సెట్ నివేదిక మరియు ఛార్జిషీట్ ద్వారా బహిర్గతమైందని కాగిత కృష్ణప్రసాద్ ఆరోపించారు. వైసీపీ పాలనలో 5 సంవత్సరాల్లో 1.6 కోట్ల కిలోల నెయ్యిని లడ్డు ప్రసాదం కొరకు కొనుగోలు చేశారని, సుమారు 20 కోట్ల లడ్డులతో పాటు ఇతర ప్రసాదాలకు ఈ నెయ్యిని ఉపయోగించారని, దీని ద్వారా 230 కోట్ల రూపాయల స్కామ్ వైసీపీ పాలనలో జరిగిందని కాగిత కృష్ణప్రసాద్ ఆరోపించారు. ఇప్పటికైనా ఫేక్ ప్రచారాన్ని మానుకొని ప్రజలకు వారు చేసిన తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పాలని కృష్ణప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి మనం తిరుపతి వెళ్ళామంటే ప్రతి ఒక్కళ్ళం కూడా మరి పల్లెటూరులో చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. తిరుపతి వెళ్ళొచ్చారంటే మరి స్వామివారి ప్రసాదం తీసుకొచ్చి ఆ వీధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ స్థాయిని బట్టి లడ్డు ఇవ్వటమో లేదంటే చిన్న చిన్న ముక్కలు చేసిన పేపర్లో చుట్టి ప్రతి ఇంటికి కూడా ఆ ప్రసాదాన్ని పంచడం మనం చూస్తూ ఉంటాం. అంటే అంత పవిత్రంగా మనం భావించేటువంటి తిరుమల స్వామివారి ప్రసాదాన్ని ప్రతి ఒక్కరం కూడా మరి తింటూ మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కానీ ఈ రోజున చూస్తూ ఉన్నాం గత ప్రభుత్వం చేసినటువంటి చేష్టలు, వారి యొక్క పాలనలో తిరుమలని మరి ఏ విధంగా అపవిత్రం చేశారో దీన్ని బట్టి అర్థమవుతోంది. ఈ రోజున సిట్ దర్యాప్తులో మరి ఛార్జ్షీట్ దాఖలైంది. అందులో ఏ విధంగా మరి కల్తీ నెయ్యిని తీసుకొచ్చి దాని ద్వారా లడ్డూలు తయారు చేశారనేది పూర్తి స్థాయిలో బహిర్గతమైంది. అయినప్పటికీ కూడా అంటే ఈ వైసీపీ నాయకులు ఎప్పుడూ కూడా ప్రజల్ని ఏ విధంగా 5 సంవత్సరాలు దోసుకున్నారో అదేవిధంగా
మరి స్వామివారి యొక్క డబ్బును కూడా దోచుకోవాలని లక్ష్యంతో పనిచేశారని దీని ద్వారా బయటపడతా ఉంది. అంటే ఆ గతంలో గత 5 సంవత్సరాలు కనుక మనం చూసినట్టయితే 1.6 కోట్ల కిలోల నెయ్యిని వారు కొనటం జరిగింది. దాని ద్వారా 60 కోట్లకు పైగా అంటే 20 కోట్లకు పైగా మరి లడ్డూలు అలాగే ఇతర ప్రసాదాల్లో ఆ నెయ్యిని అంతటినీ కూడా వాడటం జరిగింది. అంటే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని తోటి ఆ రోజున వైసీపీ నాయకులందరూ కూడా ఆటలాడుకున్నారు. అంటే కెమికల్స్తో కలిసినటువంటి నెయ్యిని ఆ రోజు ప్రసాదాలను వాడటం వల్ల ఎంతోమంది ప్రజల యొక్క ఆరోగ్యాలను కూడా దెబ్బతింటం మనం చూసాం. అంటే 235 కోట్ల రూపాయల స్కామ్ని మరి వైసీపీ నాయకులు చేయటం కూడా జరిగింది. వారందరూ కూడా మరి దేవుడి యొక్క సొమ్ముని వారి జేబుల్లో నింపుకున్నారు. తిరుపతి లడ్డీలో కల్తీ జరిగిందని, ఎటువంటి పాల పదార్థాలు లేకుండా లడ్డూని తయారు చేసి సుమారు 60 లక్షల లీటర్ల నేతిని ఓ కెమికల్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారని చెప్పి ఈరోజు ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. దీంట్లో వైసీపీ నాయకులకి చిత్తశుద్ధి ఉంటే మరి ఈ రోజున వారు చేసినటువంటి తప్పిదాలను నిర్భయంగా ఒప్పుకుని వాళ్ళు ఈ రోజున సిబిఐ ఎంక్వైరీకి వాళ్ళు కోరినటువంటి సిబిఐ ఎంక్వైరీయే ఈరోజు నిగ్గు తేల్చింది. కాబట్టి ఈ రోజున వాళ్ళకి ఈ సిబిఐ ఎంక్వైరీ యొక్క రిజల్ట్స్ ఒక చెంపపెట్టుగా ఈ రోజున బొంటుమిల్లి గ్రామంలో ఉన్నటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రక్షాళన పూజా కార్యక్రమం కాగిత కృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఈ రోజున వైసీపీ నాయకులందరూ కూడా చరిత్రహీనులుగా నిలిచిపోయారు. వాళ్ళ యొక్క అవినీతి ఆరోపణలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కొవ్వు కలిసింది అని అసత్య ఆరోపణలు చేశారని చెప్పి ఈరోజు మళ్ళీ ఇంకా మురుగుతూ ఉన్నారు. అది చాలా తప్పు. ఈ రోజున సిబిఐ వాళ్ళు కొవ్వు కలగకపోయినా సరే మీరు కలిపినటువంటి పాల పదార్థాలు లేకుండా ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డూని మీరు కల్తీ చేసి భక్తుల యొక్క మనోభావాలతో ఆడుకుని ఈ రోజున ప్రతి ఒక్క భక్తుడిని కించపరిచి వాళ్ళ యొక్క మనోభావాలతో దెబ్బతికొట్టు దర్యాప్తు బృందం సిబిఐ వారు తేల్చింది ఓన్లీ పామాయిలు కెమికల్స్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొవ్వు కలిసిందన్నారు, కొవ్వు లేదుగా ఏదైనా పర్వాలేదని బొంకుతానికి మొదలుపెట్టారు. కొవ్వు కన్నా ప్రమాదమైంది కెమికల్స్. అంటే ఊపిరితిత్తులు లోపల ఉన్న పార్ట్లన్నీ కూడా తినేస్తాయి, సర్వనాశనం అయిపోయి జనం అంతా చచ్చిపోతూ ఉంటారు. కాబట్టి మీ తప్పుని మీరు ఒప్పుకుని వెంటనే బొమ్మన కరుణాకర్ రెడ్డి నిన్నే చూశాను నేను ఒక వాట్సాప్లో, నా భార్య బిడ్డల సాక్షిగా ఈ కలియుగ వెంకటేశ్వర స్వామికి నెయ్యిలో కల్తీ జరిగితే మేమందరం నాశనం అయిపోతాం. అట్లా వెంటనే నాశనం అనేది తప్పదనుకోండి, మీరు ఆల్రెడీ నాశనం అయిపోయారు. నాశనం అనేది తప్పదో, దానికి నాశనానికి ఎంతో దూరం లేదు. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి వసుధ వెంకటేశ్వర స్వామి మీద అసలు ఎప్పటి నుంచో విషం చిమ్ముతా ఉన్నాడు. వైసీపీ టైంలో అన్ని విగ్రహాలను కూడా పగలగొట్టిస్తాం ఆయన దగ్గరుండి యథోశాస్త్రాలన్నీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు హనీ ట్రాప్ కూడా మొదలుపెట్టారు, ఎమ్మెల్యేల మీద హనీ ట్రాప్ కూడా మొదలుపెట్టించాడు జగన్మోహన్ రెడ్డి. మీ పాపాలన్నీ కూడా పండి అసలు నీకు రాజకీయ జీవితమే లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. నువ్వు తప్పు తెలుసుకుని చెంపలేసుకుని కలియుగా ఎవరైతే సుబ్బారెడ్డి గారు కానివ్వండి. భీష్మ ఏకాదశి సందర్భంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. కన్యకా పరమేశ్వరి ఆలయంలో సంపూర్ణ భగవద్గీత పారాయణ నిర్వహించారు. భీష్మ ఏకాదశి సందర్భంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. కన్యకా పరమేశ్వరి ఆలయంలో సంపూర్ణ భగవద్గీత పారాయణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఆలయ పాలకవర్గ ప్రతినిధులు ముటమర్రి బాబా ప్రసాద్, హయగ్రీవరావు, సామా కాంతారావు తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. సర్వం సాగర జంగమం జ్ఞానవిద జ్యోతి తపసత్పరముచ్యతే
భగవద్గీత కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనం స్మరించాల్సింది భీష్ముడిని. ఆ పితామహుడు మరి భారతంలో ఆయన పాత్ర మన అందరం కూడా గుర్తు చేసుకోవచ్చు. భారతంలో చాలా ముఖ్య పాత్ర వహిస్తూ దేశ రక్షణలో ఆయన భాగస్వామ్యాన్ని ఉంటూ, అంతేకాకుండా ఆయన యొక్క కీర్తి ఏ రకంగా వాళ్ళ భీష్మ ఏకాదశి రోజు శ్రీకృష్ణుడు దాంట్లో ఐక్యమైన రోజు ఈరోజు. అందుకనే భీష్మ ఏకాదశి రోజును ఈ రోజును భీష్మ ఏకాదశిగా మరి చెప్పుకోవడం జరుగుతుంది. ఈరోజు సకల పాపాలు తొలుగుతాం, ఆయన్ని స్మరించుకుంటాం, ఆయన నామం చెప్తాం, భగవద్గీత పారాయణం చెప్తాం వల్ల సకల పాపాలు కూడా తొలగి అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని మనసారా. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మోపిదేవి మండల పరిధిలోని కొక్కిలిగడ్డ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన ఈ భవనాన్ని సర్పంచ్ దిడ్ల జానకి రాంబాబు ఆధ్వర్యంలో ప్రారంభించారు. శిలాఫలకాన్ని బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. సచివాలయం వెనుక గల గోడౌన్ ను తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు ప్రారంభించారు. సర్పంచ్ గా రాంబాబు సేవలను ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ కొనియాడారు. నూతన సచివాలయ భవనం ఎదుట కనపర్తి శ్రీనివాసరావు, దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావులు మొక్కలు నాటారు. పంచాయతీ కార్యదర్శులు చందన దేవి నాగరాజవతి, చందన లీలా వసుంధర ఏర్పాట్లను పర్యవేక్షించగా కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేకాధికారి పెనుముడి సాయిబాబు, తహసీల్దార్ ముప్పిరిశెట్టి హరిహరనాథ్, ఎంపీటీసీ దిడ్ల రాణి, ఎండీఓ జంగం స్వర్ణభారతి, మండల పరిషత్ అధ్యక్షులు నడికుదిటి జనని కుమారి, బొబ్బర్లంక సర్పంచ్ దొబ్బలపూడి గంగాభవాని తదితరులు పాల్గొన్నారు. గ్రామ సచివాలయంలో పంచాయతీ కార్యాలయాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇది దాదాపు ఇంకా పై అంతస్తు ఇంకా మన పూర్తి సినిమాల మార్పు చేయాల్సిన అవసరం వచ్చింది. దాంతో ఇవాళ సచివాలయ భవనాన్ని మనం కింద భాగాన్ని పూర్తి చేసి పంచాయతీ ఆఫీస్ని ఇక్కడికి ఈరోజు మార్పు చేయడం జరిగింది. ఈ సచివాలయాలు అన్నవి గత ప్రభుత్వంలో నిర్మాణం ప్రారంభించి చాలా అసంపూర్తిగా మిగిల్చి వేశారు. అది ఇవాళ ఈ ప్రభుత్వానికి వచ్చేటికి చాలా తలనొప్పైన పరిస్థితి. అయినప్పటికీ గ్రామ అవసరాల దృష్ట్యా దీన్ని పూర్తి చేయించాలని చెప్పని భావించి దీన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పూనుకోవటం జరిగింది. పై అంతస్తు కూడా పూర్తి చేసి కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. అలాగే ఈ గ్రామానికి మనం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ పల్లె పండుగ కార్యక్రమంలో దాదాపు 32 లక్షల రూపాయలు సీసీ రోడ్ల కోసం ఈ కొక్కిరెడ్డి గ్రామంలో కేటాయించడం జరిగింది. దాదాపు 595 మీటర్లు సిమెంట్ రోడ్డు ఈ గ్రామంలో నిర్మాణం చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఈ జెడ్పీటీ సభ్యులు శ్రీ మెడబలెం మల్లికార్జునరావు గారికి ఈ గ్రామం అంటే మక్కువ ఎక్కువ. అందుకని పంచాయతీని జిల్లా పరిషత్ నుంచి 15 లక్షల రూపాయలతో 3 పనులు ఇక్కడ. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం. నమస్కారం.